హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉప్పల్ స్టేడియంలో మరో హై వోల్టేజ్ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. అది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్. లాస్ట్ టైం ఉప్పల్లో ముంబై వర్సెస్ హైదరాబాద్కి మ్యాచ్ జరిగింది. దాంట్లో మన హైదరాబాద్ టీం ప్లేయర్స్ దుమ్ము లేపినారు. ముంబై ఇండియన్స్ బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నారు. మొత్తం 6ల వర్షం కురిసింది. సో ఈరోజు మ్యాచ్లో డేంజర్ సిఎస్కే టీంతో మన హైదరాబాద్ పోటీ పడుతుంది. దాంట్లో ఎంఎస్ ధోని హైదరాబాద్కి రాబోతున్నాడు. సో గ్రౌండ్లో ఆరెంజ్ ఆర్మీ ఉంటుందా లేదా ఎల్ఓసి ఉంటుందా కామెంట్ చేయండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ మ్యాచ్లో ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం ప్రూవ్ చేసుకోవాలి. మొన్నటి మ్యాచ్లో 277 కొట్టి తర్వాత మ్యాచ్లో కేవలం 162 రన్స్ చేశారు. సో ఆ 277 ఏదో లక్కులో వచ్చింది అని అనుకుంటున్నారు. సో ఈరోజు మంచి కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. మరి సిఎస్కే లాంటి గట్టి టీంని ఓడిస్తే అందరూ నోరు మూసుకుంటారు. సో ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్లో విజయం అనేది చాలా ఇంపార్టెంట్. సిఎస్కే కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారు ఒక మంచి రన్ రేట్తో గెలవడానికి. బట్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని రికార్డ్స్ సిఎస్కే వైపే ఉన్నాయి. ఇప్పటి వరకు 19 మ్యాచ్లు జరిగితే దాంట్లో 14 సిఎస్కే విన్ అయినాయి, 5 ఎస్ఆర్హెచ్ విన్ అయినాయి. సో విన్నింగ్ పర్సంటేజ్ సిఎస్కేకి ఎక్కువ ఉంది. ఈరోజు నాకు తెలిసి స్టేడియం మొత్తం ఎల్లో జెర్సీస్ ఉంటాయి. ఎందుకంటే ధోని ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. మరి ఇంకా పిచ్ రిపోర్ట్స్కి చూస్తే ఇది బ్యాటింగ్ పిచ్, మొత్తం పరుగుల వర్షం కురుస్తుంది. సో నాకు తెలిసి ఈరోజు పిచ్ చేంజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది ఓన్లీ బ్యాటర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ పిచ్ ఈరోజు చేంజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ 2 టీమ్స్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మంచి హై స్కోర్ గేమ్ వచ్చే అవకాశం ఉంది ఈరోజు. ఇంకా గ్రౌండ్ స్టేటస్ చూస్తే మొత్తం 72 మ్యాచెస్ జరిగితే దాంట్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసి 32 మ్యాచెస్ గెలిచాయి. ఇంకా చేజింగ్ ఏమో 40 మ్యాచెస్ గెలిచాయి. మన బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 161 ఈ స్టేడియంలో. మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి.